యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమయ్యా పెద్ద మనిషి, కళ్ళ ముందే నా కూతుని పోలీసులకు పట్టిస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? నీ వాళ్లే మనుషులా, మేం మనుషులం కాదా? నీ మాటకి గౌరవం ఇచ్చి మాట్లాడకుండా వెళుతుంటే నా కూతుని దొంగని చేసి పోలీసులకు పట్టించారు. ఇదిగో అజయ్ బాబు, ఇప్పటిదాకా నీ మాట మీద గౌరవం ఇచ్చావు, ఇప్పుడు కూడా అదే గౌరవంతో అన్నీ మాట్లాడటం లేదు. కానీ అరెస్ట్ అయిన నా కూతుర్ని విడిపించాల్సిన బాధ్యత నీదే. నువ్వు గాని ఆ పని చేయలేదా, నిజాలన్నీ బయటపెట్టి మీ కుటుంబం పరువు రోడ్డుకి ఈడ్చాల్సి వస్తుంది. ఎవరు మీరు? మా మావయ్యని పట్టుకుని అలా మాట్లాడుతున్నారు? ఎవర్రా వీళ్ళు? ఇందాకడి నుంచే చూస్తున్నాను. నా భర్తని పట్టుకుని మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఎవరు మీరు? ఏంటి మీరు బయట పెట్టే నిజం? ఆ మాట నన్ను కాదు, మీ ఆయన్నే అడుగు. నా కూతురు బయటికి రాలేదు అంటే అప్పుడు నువ్వు అడక్కపోయినా అన్నీ నేనే చెప్తా. అజయ్ బాబు, గుర్తుంచుకో. ఆగండి మావయ్య. ఎవరా దాక్షాయని? ఏంటి మీకు ఆవిడికి ఉన్న సంబంధం? ఈరోజు మీరు సమాధానం చెప్పే తీరాలి మావయ్య. శౌర్య, ఏంటి ఆయన్ని నిలదీస్తున్నావా? అమ్మా, మీరు కాసేపు మౌనంగా ఉండండి. ఈ నిజం నా కోసం కాదు, మీకోసం, మా కోసం, ఈ ఇంట్లో ఉన్న అందరి కోసం. చెప్పండి మావయ్య, ఎవరామె? తెలీదు అని చెప్పడానికి మీకిప్పుడు అవకాశం లేదు. ఆ పెద్దవిడ మాట్లాడిన మాటలను బట్టే అర్థమవుతుంది మీకు ఆమె బాగా తెలుసని. ఆ రోజు మా అమ్మ దాక్షాయిని అరెస్ట్ చేయమన్నప్పుడు మీ మొహంలో ఆందోళన గమనించాను. ఫోటో చూసినప్పుడు కూడా మీకు తెలియదు అన్నట్టు నటించారు అని అప్పుడే నాకు అర్థమైంది.
మీరు ఏకాంతంగా కలిసి డబ్బులు ఇవ్వడం కూడా చూశాను. అప్పుడే మిమ్మల్ని అడగాలి అనుకున్నాను. ఏసీబీ వాళ్ళు రైడ్ చేయడం వల్ల అప్పుడు నేనేమీ మాట్లాడలేకపోయాను. ఇంత జరిగాక ఇప్పుడైనా నిజం చెప్పండి. ఏంట్రా నువ్వు మామయ్యతో అలాగేనా మాట్లాడేది? చెప్పగల విషయం అయితే అప్పుడే చెప్పేవాళ్ళు కదా. అడగనివ్వండి అల్లుడు గారు. మీరు సమాధానం చెప్పక తప్పదు మావయ్య. ఆమెను అరెస్ట్ చేసినప్పుడు మీరు టెన్షన్ పడ్డం నేను గమనించాను. తెలిసిన భాగోతమే కదరా, ఇదేదో కొత్త భాగోతం అయ్యుంటుంది. చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అత్తయ్య, నాన్న గురించి అలా మాట్లాడకండి. మాట్లాడకూడదు అంటే నోరు విప్పి సమాధానం చెప్పమనువే. ఒక్కసారి చేసిన తప్పుకే అనుపమమ్మ కళ్యాణి నష్టపోయారు. మళ్ళీ ఈసారి చేసే తప్పుకి ఎవరు బలి కాబోతున్నారు? దీనివల్ల ఎవరికీ నష్టం లేదు. ఇది నా విషయం, నేను చూసుకుంటాను. అనవసరంగా ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండా ఎలా ఉంటుంది? ఒకసారి చేసిన తప్పుకి ఒక ప్రాణం పోయింది, ఈ ఇంటి పరువు కూడా పోయింది. ఏదో అందరం కలిసి ఆనందంగా వనభోజనాలకు వెళ్ళొద్దాం అనుకుంటే మళ్ళీ ఇంటి పరువు తీశావు. ఇంతమంది అడుగుతున్నా సమాధానం చెప్తున్నారేమో చూడండి. ఎందుకే మళ్ళీ ఇంట్లోకి రానివ్వద్దు అంటే తెచ్చి నెత్తిన పెట్టుకున్నారుగా, అనుభవించండి. దమయంతి, ఆయనేమీ చెప్పకుండా మీకేమీ తెలియకుండా ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు? ఇలా నా మాట వినకుండా వెనకేసుకొని వచ్చావు కాబట్టే నీ జీవితం ఇలా తగలడింది. అయినా నీకు బుద్ధి రాదు. దమయంతి, ఎందుకు నువ్వు తప్పు చేసి అనుపమ నిందిస్తున్నావు? నేను తప్పు చేశానా? అవును, తన అరెస్ట్ అవడానికి కారణం నువ్వే. తన బ్యాగ్లో నెక్లెస్ వేసి తనని దొంగం చేసింది నువ్వే అని నాకు తెలుసు. నేనా? నేనెందుకు అలా చేస్తాను? కావాలని నా మీద అలా నిందలు వేయద్దు. అమ్మా, నువ్వు ఉండమ్మా. అసలు వాళ్ళెవరో మావయ్యకి ఏమవుతారో తెలుసుకో నువ్వు. నేనిప్పుడెవ్వరికీ సమాధానం చెప్పలేను. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అప్పటిదాకా నా మీద ఎవరైనా నిఘా పెట్టారంటే మర్యాదగా ఉండదు.
వాడు మారాడు అన్నారు. ఏం మారాడండి? మారలేదు. వాడు మారాడండి. వాడు ఎప్పటికీ మారాడు. ఆమె ఎవరు? అజయ్ మావయ్యకి వాళ్ళకి ఉన్న సంబంధం ఏంటి? ముందు వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాల్సిద్దు. అప్పుడు గాని మనకొక క్లారిటీ రాదు. శత్రువుకి శత్రువు మిత్రుడు కాబట్టి ముందు ఆ దాక్షాయిని దగ్గరికి వెళ్ళి మనతో కలుపుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు గాని అసలు ఆమె ఎవరు, తనకి అంకుల్కి ఉన్న సంబంధం ఏంటనే తెలీదు. ఆమెను మనకు ఆయుధంగా మలుచుకున్నామనుకో, ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు. తనని మనతో కలుపుకోవాలంటే ముందు జైలుకు వెళ్ళాలి. తనని విడిపించాలి. ముందు ఆ పని చేద్దాం సిద్ధు. ఓకే, సరే. మనకి వీళ్ళని దెబ్బతీయడానికి ఇదే మంచి అవకాశంలా కనిపిస్తుంది. ఆ కళ్యాణి శౌర్యలకి మన మీద అనుమానం వచ్చింది కాబట్టి వాళ్ళని తప్పించుకుని మనం ఏదైనా చెయ్యాలంటే బయట వాళ్ళ సాయం కావాలి. అందుకే మనం తనని వాడుకోవాలి. అసలే ఇల్లు గందరగోళంగా ఉంది. ఈ టైంలో మనం ఇంకొంచెం గొడవ పెంచామంటే ఎవరి బాధలో వాళ్ళుంటారు. వాళ్ళు బాధల్లో ఉంటేనే మనం ఆనందంగా ఉంటాం. మనం కన్నయ్యని మనతో తీసుకెళ్లాలన్న విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్నాం. అవును సిద్ధు, మనం ఈ గొడవలో పడ్డం కాదు. ఆ దాక్షాయిని సాయంతో వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో కొట్టేసి మనం కన్నయ్యని తీసుకొని వెళ్ళిపోవాలి. ఆస్తిని మన సొంతం చేసుకోవాలి. సరే శ్యామ్, నెక్స్ట్ అదే పని చేద్దాం. ముందు మనకు కావాల్సింది ఆ కళ్యాణిని దెబ్బ కొట్టడం. ఉదయాన్నే మీరు ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుంటే బయటికి వెళ్ళాను. అంత హడావుడిగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? హైదరాబాద్ దగ్గరలో ఉన్న మిరియాలు కూడా వెళ్ళాను. కానీ మీరు వెళ్ళింది విజయవాడ వైపు కదా? నీ మాటికి గౌరవం ఇచ్చి మాట్లాడకుండా వెళుతుంటే నా కూతుర్ని దొంగని చేసి పోలీసులకు పట్టించారు. అరెస్ట్ అయిన నా కూతుర్ని విడిపించాల్సిన బాధ్యత నీదే. నిజాలన్నీ బయటపెట్టి మీ కుటుంబం పరువు రోడ్డుకి ఈడ్చాల్సి వస్తుంది. ఈ నిజం నా కోసం కాదు, మీకోసం, మా కోసం, ఈ ఇంట్లో ఉన్న అందరి కోసం. నేను ఇప్పుడు ఎవరికీ సమాధానం చెప్పలేను. చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఏంటమ్మా, ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? ఏమా, నాన్నలా అన్నారని నానమ్మలా నువ్వు నాన్నని అపార్థం చేసుకున్నావా? ఆయన్ని అపార్థం చేసుకోవటం అన్నది ఈ జన్మకి జరగదు కళ్యాణి. నా భర్త గురించి నాకు తెలీదా? అసలు ఆయన్ని అపార్థం చేసుకుంటాను అని నువ్వెలా అనుకున్నావమ్మా? మరెందుకమ్మా అలా అన్నావు? ఇందాక జరిగిన దానివల్ల మీ నానమ్మ మళ్ళీ బాధపడింది. ఆయన మీద కొద్ది కొద్దిగా ప్రేమ పెరుగుతుంది అనుకుంటుంటే ఈ లోపు ఇలా జరిగింది.
దానివల్ల మీ నాన్న ఎంత బాధపడతారా అని ఆలోచిస్తున్నాను. నాకు అదే బాధగా ఉందమ్మా. చేయని తప్పుకి నాన్నమ్మకి దూరం అయిపోతున్నారు. ఆయన గురించి నీకు తెలుసు, నాకు తెలుసు. మీ నాన్నమ్మ మాత్రం ఆయన తప్పు చేశారు అన్న దగ్గరే ఆగిపోయింది. నాన్నమ్మ అనుమానమే నిజం అనుకునేలా అన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా నాన్నమ్మ ఎప్పటికీ నాన్నని అర్థం చేసుకుంటుంది? మనం అందరం ఎంత ప్రేమగా ఉన్నా ఆయనకి అమ్మ ప్రేమ కావాలి. ఆ ప్రేమ అందరినీ ద్రాక్షలా అలా దూరం అయిపోతూనే ఉంది. అమ్మలా అనుమానించకుండా నన్ను మీరైనా అర్థం చేసుకున్నారా? మీ నమ్మకం నిజం, కానీ నేను మీకు ఇప్పుడు ఆధారాలు చూపించలేను. ప్రతి ప్రశ్నకి ఓ సమాధానం ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పగలిగే స్థితిలో లేను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. మీకు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి. మీ అమ్మ అపార్థం చేసుకుని ఈ పరిస్థితి మాత్రం మళ్ళీ మళ్ళీ తెచ్చుకోకండి. అదే మాకు చాలు. నిజం తెలిసిన రోజు అందరికంటే ఎక్కువ బాధపడేది మా అమ్మే. నేనే తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అంతకు మించి నేనిప్పుడేమీ చెప్పలేను. నాన్నమ్మ అపార్థం చేసుకున్నందుకు నాన్న ఎంత బాధపడుతున్నారో ఆ మాటలు వింటేనే అర్థం కావడం లేదా అమ్మా? అవును కళ్యాణి, తప్పు చేయకపోయినా ఆయన మౌనంగా ఉండటానికి, మాట్లాడలేకపోవటానికి ఏదో కారణం ఉంది. అదేంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటన వల్ల మనం దగ్గర కావాలి అనుకుంటున్నా ఆ తల్లి కొడుకులు శాశ్వతంగా దూరం అయ్యేలా ఉన్నారు. అందుకు అత్తయ్య కూడా కారణమవుతున్నారు. అందుకే ఆ ఇద్దరూ దూరం కాకముందే ఏదో ఒకటి చేయాలి. అసలు సమస్య ఆ దాక్షాయిణి వల్ల కదా వచ్చింది. తన ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటే ఈ సమస్య తీరిపోతుందనిపిస్తోందమ్మా. అవునమ్మా, ఆ దాక్షాయిని ఎవరో తెలుసుకోవాలి. అమ్మా చూడు, ఇదే నా నెక్లెస్. నమస్తే సార్. నమస్తే లాయర్ గారు, ఏంటి ఇలా వచ్చారు? నేనే తీసుకొచ్చాను. మాకెవరూ లేరనే కదా మా మాట వినకుండా మా అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మా అమ్మాయిని విడిపించడానికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను. లాయర్ గారు ఇవ్వండి. ఇదిగోండి. కానిస్టేబుల్, ఆవిడని వదిలిపెట్టండి. నాకు తెలుసమ్మా,
నా కోసం నువ్వేదో ఒకటి చేసి నన్ను బయటికి తీసుకొస్తావని. నాకు బెయిల్ తీసుకురావటానికి చాలా కష్టపడుంటావు. ఇందులో నా కష్టమేమీ లేదమ్మా. మనకి సాయం చేసే మనుషులున్నారు. వాళ్లే నీకు ఈ బెయిల్ వచ్చేలా చేశారు. మనకి సాయం చేసేవాళ్ళ? ఎవరమ్మా వాళ్ళు? నీకు బెయిల్ వచ్చేలా చేసింది, నువ్వు బయటికి రావడానికి కారణం వీళ్లేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకండి? మీరు మేము పరాయి వాళ్ళం కాదు, కావాల్సిన వాళ్ళం. అందుకే బెయిల్కి ఏర్పాటు చేశాం. కావలసిన వాళ్ళమ్మా? అసలు మీరెవరు? ఎలా మేం మీకు కావలసిన వాళ్ళమయ్యాం?